దేశ పాలనలో సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిజమేనా? ఏపీ ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడిచింది. ఈ కాలంలో ప్రభుత్వ విధానాలు, ప్రజా పథకాలు, పారదర్శక పాలన ద్వారా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న అవినీతి, భూకబ్జాలకు అడ్డుకట్టపడింది. ఇప్పుడు ప్రజలు భయపడకుండా గౌరవంగా జీవించే దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. అవును, కూటమి పాలనలో 1 సంవత్సరంలోనే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాజధానిగా అమరావతి అభివృద్ధి పునఃప్రారంభం కావడం ప్రజలకు మరింత సంతోషాన్ని కల్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన హామీగా నిలిచిన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రక్రియ మళ్లీ శరవేగంగా ఊపందుకుంది. జగన్ పాలనలో మునిగిపోయిన అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఉద్యోగ అవకాశాల విషయంలో పారిశ్రామికతకు ఆంధ్ర దూసుకెళ్తోంది. ముఖ్యంగా గత పాలనలో యువత ఉద్యోగాలు లేక నిరాశలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కూటమి రాకతో మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్లు, పెట్టుబడులు, ఐటీ కంపెనీలతో రాష్ట్రం నూతన ఆకర్షణగా మారుతోంది. విశాఖ, విజయవాడ, మంగళగిరి వంటి నగరాలు ఐటీ హబ్బులుగా అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సైతం ప్రజాదరణ పొందడం విశేషం. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతోంది. జగన్ ప్రభుత్వ సమయంలో తారుమారైన సంక్షేమ పథకాలు ఇప్పుడు క్రమబద్ధంగా ప్రజలకు చేరుతున్నాయి. అన్నీ వెరసి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి సర్కార్ పాలన సాగిస్తోంది. గత జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థతో కలిసి ఓట్ల దుర్వినియోగాన్ని చేసిన వైనం, మరోపక్క ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన కుంభకోణాలు, రాజధానిని 3 ముక్కలు చేసి అభివృద్ధి అన్న పదాన్ని అటకెక్కించిన పద్ధతి చూసి ఆ పిచ్చి చేష్టల వల్ల విసిగెత్తిపోయిన ప్రజలు అవినీతి పాలనను తిరస్కరించి అభివృద్ధి మార్గంలో వెళ్లే ప్రభుత్వం కావాలి అనే ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఇక గడిచిన 1 ఏడాదిలోనే ప్రజలు మార్పును స్పష్టంగా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి నాయకులకు తిరిగి మరో అవకాశం ఇచ్చే పరిస్థితులు రానే రావు అన్నది బలంగా వినిపిస్తున్న వాదన. ఏది ఏమైనా ఇది కేవలం ఆరంభం మాత్రమే. అభివృద్ధికి ఇది తొలి అడుగు అని అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ ఇచ్చిన హామీలన్నీ చెప్పినట్లుగా అమలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకుంటోంది. తమ పారదర్శకత కలిగిన పాలనతో అవినీతి, కుతంత్రాలకు రాజకీయాల్లో చోటుండదని రుజువు చేస్తూ కూటమి వసంతానికి శబాష్ అంటున్నాడు ఆంధ్రుడు.